1991 తర్వాత ఏ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది? ఆన్సర్ 2024. శ్రీ శారదా మఠం అధ్యక్షురాలు కన్నుమూశారు. ఆమె పేరు ఏమిటి? ఆన్సర్ ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ. తొలిసారిగా జగద్గురు బిరుదు పొందిన దళిత వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ మహేంద్ర నందగిరి. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కృష్ణ ఎల్ల. హిందూ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత 2020 నుంచి 2100 మధ్య ఎంతగా పెరగొచ్చని ఒక అధ్యయనం పేర్కొంది? ఆన్సర్ 1.4 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు. భారత వాతావరణ కేంద్రం ప్రకారం రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అయింది? ఆన్సర్ కులైకుంద, పశ్చిమ బెంగాల్. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ భారత్. ఎన్కేర్ అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది? ఆన్సర్ 7%. ఏ అగ్నిపర్వతం బంగారు రేణువులను చిమ్ముతున్నట్లు పరిశోధకులు తెలిపారు? ఆన్సర్ మౌంట్ ఎర్బస్, అంటార్కిటికా. చైనా గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ వెర్స్టాపెన్. అండమాన్ నికోబార్ దీవులలోని ఏ తెగ మొట్టమొదటిసారిగా లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంది? ఆన్సర్ సోంపెన్ తెగ. జియోగ్రాఫికల్ ఇండెక్స్ GI ట్యాగులు అత్యధికంగా పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్.